5 సంవత్సరాలు నరకం అనుభవించాము. మాటలతో మమ్మల్ని నరక యాతన పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు కూడా వైసీపీ వాళ్ళు వేసలు అని చెప్పి వాళ్ళ మీడియాలో చెప్పిస్తుంటే మేము ఓర్చుకునే పరిస్థితిలో మేము లేవు. ఇప్పుడు వరకు మేము ఓర్చుకోము, మేము వదిలిపెట్టేది లేదు. ఈ సాక్షి మీడియాకి ఎవరైతే ఎంపీ ఉన్నారో భారతీ రెడ్డి బహిరంగ క్షమాపణ రాజధాని మహిళలు చెప్పి తీరాలి. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సంకర్తేగంటూ బోధిస్తూ అందరూ కూడా సంబోధించడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు? ఎవరిని ఉద్దేశించి? అమరావతిలో పుట్టిన ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజున కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఈ రోజున అమరావతిలో పుట్టిన రైతులని, రైతు బిడ్డలని, ఆడవాళ్ళని మొత్తాన్ని కూడా దేశంతో పోల్చారు. ఈ రోజున సాక్షి టీవీని అడ్డం పెట్టుకొని భారతీ రెడ్డి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఈ ధర్నా కొనసాగిస్తామని చెప్తున్నాము. తాటి ఆడవాళ్ళని దేశంతో పోలుస్తుంటే అది ఆడదేగా.